ఈరోజు ఎందుకు బాగా ఆకలేసేస్తుంది. అయ్యో, రైస్ కర్రీస్ అన్నీ కొంచెం కొంచెమే ఉన్నాయి. ఇంకా మా ఆయన తినాలి, మా మరిది గారు తినాలి, నా తోటికోడలు తినాలి. ఇంతమందికి సరిపోతుందో లేదో. అసలే మా ఆయన పాపం అలసిపోయి ఆఫీస్ నుంచి వస్తాడు. అనవసరంగా ఆకలితో ఉండాల్సి వస్తుందేమో. అంతమందిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, నేనే అర్థం చేసుకొని ఉండిపోతే బెస్ట్. ఏమక్క ఇంకా భోజనం చేయలేదా? లేదురా, తర్వాత తింటాను. తర్వాత అంటే ఇంకెప్పుడు తింటావే? ఆల్రెడీ టైం అయిపోతుంది కదా. అవునులే గాని అన్నం చూస్తే కొంచెమే ఉంది, ఇంకా చాలా మంది తినాలి కదా, అందుకే ఆలోచిస్తున్నా. నువ్వు మారవే బాబు, ఎప్పుడు చూసినా అందరి కోసం ఆలోచించుకుంటూ ఉండిపో. మరి తప్పదు కదా, ఇంటికి పెద్ద కోడలు అన్నాక అందరి గురించి ఆలోచించాలి, మరి అర్థం చేసుకోవాలి కదా. సరే. అవును, అన్నం కొంచెమే ఉంది. అయితే ఒక పని చేద్దాం, బావగారికి కొంచెం అన్నం పక్కకు తీసి మిగతాది మనం తినేద్దాం. మా ఆయన ఎలాగో బయట ఏదో ఒక గడి తినేసి వస్తాడు. ఆయన కోసం ఆలోచించి నా కడుపు నేనెందుకు మార్చుకోవడం? ఆకలి వేసినప్పుడు తినేయాలి, ఎవరి కోసం ఆలోచించకూడదు. ఏమ్మా పెద్ద కొళ్ళ బాగున్నావా? అత్తయ్య గారు బాగున్నారా? రండి రండి. పిన్ని గారు బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వు ఎలాగున్నావమ్మా? నేను కూడా బాగున్నాను. ఏంటి ఇంత సడన్ గా వచ్చేసారు? ఏమీ లేదమ్మా, ఇటువైపు పని ఉండి వచ్చాము, అలాగే నేను చూసిపోదామని వచ్చామమ్మా. ఆహా సరే, ఎలాగో వచ్చారు కదా, టీ తాగేసి వెళ్ళండి. ఏం వద్దులే తల్లి, పర్వాలేదు. ఇప్పుడు ఏమొద్దమ్మా, టైం అవుతుంది, వెళ్ళిపోతాం. పర్వాలేదు, ఎలాగో సాయంత్రం అయింది కదా, 2 నిమిషాలు ఉండండి, టీ పట్టుకొచ్చేస్తాను. సరే తల్లి. ఇల్లు అంత బాగా కట్టారు. చాలా బాగుంది వదిన. సోఫాలు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఏదైనా మంచి పిల్ల పోయి పోయి ఇలాంటి ఇంటికి వచ్చిందేమో, తలరాత. రాసి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ జరుగుతాయి వదిన, ఏం చేస్తాం మరి. అవును మరి. ఏది వీళ్ళ అత్తగారు లేదు, కనిపించలేదు. ఏమీ లేదు, వాళ్ళ అత్తగారికి ఊరి మీద యాపకాలు ఎక్కువ కదా, అందుకే లేదనుకుంటాను. అత్తయ్య గారు తీసుకోండి, పిన్ని గారు తీసుకోండి. బాగుందమ్మాయి, టీ చాలా బాగుందమ్మా. ఏది మీ తోటికోళ్ళు కనిపించట్లేదు? మా చెల్లి వంటగదిలో ఉంది, ఏదో పని చేస్తుంది, పిలుస్తానండి. చెల్లి. ఏంటక్క వీలున్నప్పుడు నన్ను ఎందుకు పిలిచావే? అంటే బాగోదు కదా, మన ఇంటికి వచ్చేటప్పుడు మనం పలకరించాలి కదా. నువ్వు మారవే బాబు, వాళ్ళు మన ఎన్ని మాట్లాడినారో మర్చిపోయావా? ఎన్ని మాటలన్నా వాళ్ళ పాపాన వాళ్ళే పోతారనుకొని వదిలేయడమే. మన ఇంటికి వచ్చేటప్పుడు మనం మర్యాదలు చేయాలి. మీరు దీంతో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నువ్వేనమ్మా చిన్న కోళ్ళవి? అవునండి. బాగున్నారా? బాగున్నామమ్మా, ఏదో మీ దయ వల్ల. ఇందులో మాదయ్య ఏముందిలే, మీ మొగుళ్ళు బాగా సంపాదిస్తున్నారుగా, బాగానే ఉంటారు. చిన్న కోళ్ళు ఏమో అనుకున్నాం కానీ మాట్లాడే. అవును, మీరేం చెప్ప పెట్టకుండా వస్తారు? ఏమీ లేదమ్మా, ఇటువైపు పని ఉండి వచ్చాము, అలా మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాము. మా ఇంట్లోకే వస్తారు, మళ్ళీ మా మీద పడే ఏడుస్తారు. ఏంటమ్మలు ఏంటి అంటున్నావు? ఏం లేదండి, తాగడానికి ఏమైనా తీసుకుంటారా అంటున్నాను. మంచినీళ్ళు తెచ్చమ్మా. కూలింగ్ వాటర్ కావాలంటే ఫ్రిడ్జ్ లో ఉంటుంది, ఫిల్టర్ వాటర్ కావాలంటే కిచెన్ లో ఉంటుంది, వెళ్ళి ఏది కావాలో అది తీసుకోండి. పెద్ద కోళ్ళేనయ్యా, చిన్న కోళ్ళు చాలా గడుస్తుంది. బాడా ఎక్కువ మరి. నడండి వెళ్దాం. ఎక్కడికి? మంచినీళ్ళుగా? ఇంకా సిగ్గులేదు మనం ఇక్కడ ఉండడానికి, పదండి మన ఇంటికి వెళ్దాం. నడవండి. ఏంటక్క ఇన్ని బట్టలు ఎవరివి? మీ బావగారివి, నావి, మన అత్తయ్య గారివి. ఏంటి, మన అత్తయ్య కూడా నువ్వే ఉతుకుతున్నావా? మరి ఇంకెవరు ఉతుకుతారే? ఆ ముసల్దాన్ మొహం మీద పడేయలేకపోయావా? అదే ఉతుక్కుంటది. పాపమే, ఎన్ని అనుకున్నా ఆవిడకి మనకు అత్తయ్య కదా, మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. అసలే వయసులో పెద్ద ఆవిడ, ఇలాంటి పనులన్నీ చేయడానికి ఓపిక ఉండాలి కదా. మనం సాధించడానికైతే ఒప్పుకుంటది, కానీ పనులు చేయడానికి మాత్రం ఒప్పుకుంటది. ప్రతిదానికి మన మీద నోరేసుకొని పడిపోతుంది. సరే ఇప్పుడు ఏంటి, నన్ను ఈ పనులు చేయొద్దు అంటున్నావు? పోనీ నువ్వు ఉతుకుతావా? నేనెందుకు ఉతుకుతాను? నేను పెళ్లి చేసుకుంది మా ఆయన ఆవిడ. మా ఆయన బట్టలు ఉతుకడానికి నాకు బద్ధకము, ఇంకా ఆవిడ బట్టలు ఉతకల్లా, నా వల్ల కాదమ్మా. అందుకే నేనే ఉతుకుతున్నానే. ఆవిడ పనులు ఆవిడ ఎలాగో చేసుకోదు, ఇద్దరు కోడలమై ఉండి మనలోనే ఎవరొకరు చేయాలి. నువ్వు ఎలాగో చేయవు కాబట్టి నేను చేస్తున్నాను, నన్ను చెయ్యనివ్వే. నీకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవే. పెద్దానికి ఇలా అమాయకంగా ఉంటే అవ్వదు, నాలుగా తెలివిగా ఉండు, అలా అయితే నీ మనుషుల బాధ్య బతకలేవు. సరేలే అమ్మ, నువ్వు మీ ఆయన బట్టలు నీ బట్టలు ఉతకడానికి తీసుకెళ్తున్నట్టున్నావు కదా, వెళ్ళు.
ఏమా పెద్ద కళ్ళ ఏం చేస్తున్నా? దేవుడికి పూజ కోసమని పువ్వులు తెంపుతున్నాను ఆంటీ గారు. ఏంటి నీ వెళ్ళ మా నల్లపూసలు మెరిసిపోతున్నాయి, బంగారవా? బంగారమే, పెళ్ళప్పుడు మా అమ్మ చేయించారు. మీ అమ్మగారికి బంగారం చేయించే స్తోమత ఎక్కడుందిలే, ఏ రోడ్డు గోల్డ్ అయి ఉంటుంది. లేదంటే నిజంగా ఇది బంగారమే. నమ్మేవాళ్ళు ఉంటే నేనే చెప్తారు. మీ ఆయన సంపాదనైనా దాచుకుని బంగారం కొనిపించుకో. మీ అమ్మగారు ఎలాగా పెట్టలేరు. మా ఆయన బంగారం కొనాలంటే ముందు మా అత్తగారి పర్మిషన్ ఉండాలి కదా. మీ అత్తగారికి ఏమ్మా బంగారం, ఆవిడ అంత అమాయకురాలు కాబట్టి మీ ఆటలు ఇలా సాగుతున్నాయి. ఏంటి ఏం మాట్లాడావు? ఏం లేదు, మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం నేను చెప్పలేను కానీ మా చెల్లి అయితే కరెక్ట్ గా చెప్తుంది. ఉండండి చెల్లి, ఒకసారి ఈవిడికి ఏవో డౌట్లు ఉన్నాయంట, కొంచెం క్లియర్ చేయమ్మా. ఏంటి ఆంటీ గారు మా అక్కనేదో అడుగుతున్నారంట, నన్ను అడగని నేను చెప్తాను. ఏం లేదమ్మా, మీ అక్క మెళ్ళ వేసుకుంది రోల్డ్ గోల్డా గోల్డా అని అడుగుతున్నాను. డైమండ్ తో చేయించారు, ఇప్పుడు ఏంటి? సరే అది వదిలే, కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం లేదండి, మీలాగే నేను కూడా ఇంట్లో ఖాళీ కూర్చొని పని పాట లేకుండా ఉన్నాను. ఏంటమ్మా మనం ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు వినిపిస్తున్నాయి, ఏమైంది? అవునండి, ఎవరో దొంగ మంద తిన్నదరక్క నాకు మా అత్తగారి మధ్య గొడవలు పెట్టేశారు. అదేమో వచ్చి నా మీద రాలిపోయింది. ఆ గొడవ కారణమైన వాళ్ళకి మాత్రం నా ఉసుమంట పక్క తగులుతుంది. వాళ్ళ చేతులు ఇరిపోను, వాళ్ళ కాలు పడిపోను, వాళ్ళకి రోగం వచ్చిపోను. ఎందుకమ్మా అలా తిడతావు? వాళ్ళే వల్ల తిడితే మీకెందుకు కాలుతుంది? కొంపతీసి ఆ గొడవ పెట్టింది మీరే నేటి. అమ్మో చిచి, అలాంటి విషయాలు నేను దూరనమ్మా, నాకు అలాంటివి నచ్చవు. మీ ఇలాంటి వాళ్ళే దూరును అనుకుంటేనే సందు దొరికితే దూరిపోతారు. ఏమనుకోకండి, నాకు మీలాగే కొంచెం నోటి దూరిది ఎక్కువే. అమ్మో ఈ పిల్లతో మాట్లాడడం చాలా కష్టం. నాకు ఇంట్లో పని ఉందమ్మా, ఇళ్ళు వస్తాను. ఇంట్లో పని ఉండగా మరి ఊరి మీద పనులు ఎందుకో. ఏంటక్క ఇంకా రెడీ అవ్వలేదా? ఫంక్షన్కి లేట్ అవుతుంది. నాది ఎప్పుడూ అయిపోయిందే, నువ్వే లేట్, నేను అంతా రెడీ అయిపోయాను. ఏంటా నల్ల పూసలు వేసుకునే వస్తావా? ఇంకేం వేసుకోవా? ఇంకేమి వేసుకోవాలని కూడా లేదు తల్లి. ఇది అసలే మన అత్తయ్య వాళ్ళ వైపు ఫ్యామిలీ, వాళ్ళ గోల తెలిసిందే కదా. నాకున్న బంగారం అంతా గానీ వేసుకున్నాను అనుకో, ఇంకా వాళ్ళందరి కళ్ళు నా మీదే ఉంటాయి. అది నిజమేలే, ఎవరికి నచ్చింది వాళ్ళే వేసుకోవాలి. అందరి కోసం ఆలోచిస్తే ఎలా? అలా వేసుకొనే చాలా తంటాలు పడ్డాను బాబు. అయినా నరగోలకి నల్ల రాయ బద్దలైపోతుంది అంటారు. అలాంటిది మన వాళ్ళ గోల తెలుసు కదా నీకు, ఇంకా అలా వేసుకుంటాను. అయినా నీకు చెప్పి దండగే బాబు, ఎప్పుడు ఇలాగే సింపుల్ గా రెడీ అవుతావు. అది సరేలే గాని నువ్వేంటి మెడలో బంగారం వేవో నగలేసేసినట్టున్నావు, ఇలానే వచ్చేస్తావా? అవును. ఎందుకే? ఏ అంటావేంటక్క, వాళ్ళందరికీ తెలియాలి కదా నాకు ఇంత బంగారం ఉందనేసి. తెలియడం ఎందుకే? ఇప్పుడుకున్న తలనొప్పులు సరిపోవా? లేనిపోనివన్నీ తల మీద వేసుకుంటావా? అయినా వాళ్ళ గురించి నీకు తెలిసిందే కదా. ఇంకా ఫంక్షన్ లో చూసిన వాళ్ళందరూ ఈ పిల్లకేంటి ఇంత బంగారం ఉందని నీ మీద దిష్టి పెట్టేస్తారు. అక్క, నా పెళ్లిలో మా అమ్మ వాళ్ళు నాకు బంగారం పెట్టే స్తోమత కూడా లేదనేసి ఎన్ని మాటలు అన్నారు. వాళ్ళందరికీ చూపించాలనే ఈ నగలన్నీ వేసుకున్నాను, వాళ్ళ నోర్లు మూయించాలనే ఇదంతా. సరేలేవే బాబు, నువ్వు చెప్పింది నిజమే గాని వాళ్ళ దగ్గర అయితే మనం వాళ్ళ నోట్లో పడిపోతాం, వాళ్ళ కళ్ళన్నీ మన మీదే ఉంటాయి. ఇంకా నీకు నేను చెప్పలేను, ఎందుకంటే నువ్వు ఎప్పుడు అలా హెవీగానే రెడీ అవుతావు, నేను ఎప్పుడు ఇలా సింపుల్ గానే రెడీ అవుతావు. నేను నిన్ను మార్చలేను. నేను నిన్ను మార్చలేను. సరే పద. ఏమైందండి కోపంగా ఉన్నారు? ఇందాక మా అమ్మనేదో అన్నావంట. నేనేమన్నానండి? నేనేం అనలేదు. ఏమనుకుంటా మా అమ్మ సీరియస్ అవుతుందా? మీ మీద ఒట్టండి, నేను అత్తయ్య గారిని ఎందుకు అంటాను? అంటే నువ్వేమనుకుంటా మా అమ్మని మీద పడిపడుతుందా? అలా కాదండి, అత్తయ్య గారే మీకు ఏదో కావాలన్నా మీరు చెప్పినట్టున్నారు. అంటే మా అమ్మ కావాలని నాటకాలు చేస్తుందా? నువ్వు మాత్రం మంచిదానివా? కాదండి, అత్తయ్య గారిది తప్పులేదు, మీది తప్పులేదు, నాదే తప్పు. తప్పంతా నాదే. ఇంటికి పెద్ద కోడలుగా రావడమే నేను చేసిన తప్పు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదండి, అసలు నేను ఏం తప్పు చేసినా కూడా నాకు అర్థం కావట్లేదు. అత్తయ్య గారు మీకు ఏం చెప్పారో కూడా తెలియడం లేదు. అయినా నా తప్పు లేకపోయినా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఈ ఒక్కసారికి వదిలేండి, ఈసారి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాను. అలా రా దారికి. ఇంకోసారి కనుక వేషాలు వేసావు అనుకో, మీ పుట్టింట్లో ఉంటావు, మీ అమ్మకి నీకు కరెక్ట్గా సరిపోద్ది. అన్న మీ అమ్మ వాళ్ళే కదా నువ్వు ఎలా తయారయ్యావు? ఛీ, ఎందుకే ఏడుస్తున్నావు? మా అమ్మని ఏమని అంటే నేను తట్టుకోలేనండి. నువ్వు మాత్రం మా అమ్మని అనొచ్చు. నేనేమనలేదండి, సారీ. ఇంకెప్పుడు మీకు కోపం తెప్పించే పనులేమీ చేయను. ఏంటే మా అమ్మనేదో అన్నావంట? మా అమ్మ చెప్పింది.
హా, నేనేమన్నాను? నిన్ను మీ అమ్మని అండవే అనుకుంటున్నావే ఏంటి? నా పని నాకు ఇంకేం పని పని లేదనుకుంటున్నావా? ఏంటి ఎలా మాట్లాడుతున్నావు? నాతో ఎలా మాట్లాడావంటే మా అమ్మతో ఇంకెలా మాట్లాడుంటావో. హా, మీ అమ్మ మరి అమాయకురాలు, నోట్లో వేలు పెట్టినా సరే కొరకదు. మరి నువ్వు మీ అమ్మ ఒకలాంటోళ్ళేలే, తోడు దొంగలు. ఏంటి అసలు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? ఆయన నిన్న లాభంలే, నిన్ను ఇలా పెంచినందుకు మీ అమ్మని అనాలి. ఇదిగో చూడు, నన్నేమన్నాను కానీ మా అమ్మనేమన్నా అన్నావో అస్సలు బాగో చెప్తున్నా. అయినా నన్ను మా అమ్మ బాగానే పెంచింది, నువ్వే మీ అమ్మకి వెళ్ళి చెప్పుకో. అయినా అత్త అంటే కొడుకు కోడల్ని కలిపినట్టు ఉండాలి కానీ కోరుండి గొడవలు పెట్టి విడదీసినట్టు కాదు. ఏంటే భర్త తిడుతున్నాడే లేకుండా ఎదురు వాదిస్తున్నావు? నా తప్పు లేనప్పుడు నేను ఒక్క మాట కూడా పన్ను. నువ్వు తగ్గేంత వరకు నేను కూడా తగ్గను. అమ్మ తల్లి, నేను నీతో వాదించలేను. అయితే నీ తరపున వాదించడానికి లాయని పెట్టుకో. అమ్మ తల్లి, నీకు దండం, ఇంకా వెళ్ళి. అమ్మా, ఇందాకే ఇంట్లో గొడవ అయింది. మా ఆయన నన్ను ఫుల్గా తిట్టేశాడు తెలుసా. అసలు నా తప్పు లేకపోయినా ఇక్కడ ప్రతి ఒక్కరు నన్నే అంటున్నారమ్మా. నేనే మాటలు పడాల్సి వస్తుంది. ఇంకా మా అత్తయ్య అయితే ప్రతి దానికి నా మీద నోరేసుకొని పడిపోతుంది. మా ఆయన కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదమ్మా. నేను అసలు మా అత్తయ్య గారిని ఎంత బాగా చూసుకుంటాను తెలుసా, సొంత అమ్మలా చూసుకుంటాను, గుడ్డు చాకరీ చేస్తాను. అయినా సరే నాకు కనీసం విలువ ఇవ్వడం లేదమ్మా. అంత జరిగాక కూడా నువ్వు అక్కడ ఉండడం ఎందుకు? నీకు పుట్టిల్లేదా? ఇక్కడికి వచ్చే. నువ్వేంటమ్మా అలా అంటున్నావు? పుట్టింటికి వచ్చేయమంటావేంటి? నేనేదో చిరాకులో ఉండి బాధలోని అమ్మాయిలా అయ్యిందని చెప్పాననుకో. అలా కాదమ్మా, నీకు పెళ్లి చేసి పంపించాక నష్టమైన కష్టమైన నీ అత్తారింట్లోనే సర్దుకుపోయి ఉండాలని నువ్వు చెప్పాలి కానీ నన్ను వచ్చేయమంటావేంటమ్మా? అలా కాదమ్మా, నువ్వు బాధపడుతున్నావని అలా అన్నాను. బాధ ఉంటదమ్మా, ఎందుకుండదు? నేను ఇక్కడ పడుతున్నాను కాబట్టి అలా మాట్లాడతాను. సరేలే, అయినా ఇప్పుడు నేను కానీ తెగించేసి ఏదైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అనుకో, అత్తారిల్లు పరువు పోతుంది, పుట్టిల్లు పరువు పోతుంది. అంతేకాకుండా నిన్ను చూసి ఇంటి చిన్న కోడలు కూడా ఇలాగే తయారైతే అని ఇంకా లేనిపోని తలనొప్పులన్నీ వస్తాయమ్మా. అందుకే అంతమందిని ఇబ్బంది పెట్టే కన్నా నేనే అడ్జస్ట్ అయ్యి ఇక్కడ ఉండిపోవడం మంచిది. అమ్మ ఒక్కసారి ఉండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏమైందే? ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. ఎందుకే? ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదా? ఇంట్లో నన్ను ఎన్ని మాట్లాడుతున్నారో నువ్వు కూడా చూసావుగా. చూస్తున్నానే. నేను ఒక్కదానే అంటున్నారా? నన్ను కూడా అంటున్నారు కదా. నిన్నెన్నన్నా దులిపేసుకుంటావు, నీకు సిగ్గులేదు. కానీ నేను అలా కాదు కదా. మా ఆయన నన్నే అంటాడు, మన అత్త నన్నే అంటది. అందుకే నేను ఒకసారి వెళ్ళిపోతే అప్పుడు కానీ వాళ్ళకి విలువ తెలీదు. అలా కాదే, మనం అలా చెయ్యకూడదు. ఒకసారి ఆడపిల్లకి 3 ముళ్ళు పడిన తర్వాత కష్టమైన నష్టమైన అత్తారింట్లోనే సర్దుకొని ఉండాలి. అలా కాదని తెగించి వెళ్ళిపోయామనుకో, మగాడినేమనరు, అందరూ ఆడవాళ్ళనే అంటారు. అనేవాళ్ళు ఎలా అయినా అంటారు, వాళ్ళ గురించి నేను పట్టించుకోను. ఒకసారి మనం దూరంగా వెళ్తేనే మన విలువ వాళ్ళకి తెలుస్తుంది. అదే నువ్వు కూడా వచ్చే మీ పుట్టింటికి వెళ్ళిపోదు. నేనంత ధైర్యం చేయలేనమ్మా తల్లి, నువ్వు చేసినంత సాహసాలు నేను చేయలేను. అయినా నువ్వు కూడా ఒకసారి ఆలోచించచ్చు కదా, ఎందుకంత పెద్ద నిర్ణయాలు తీసుకోవడం? ఇంకా ఎన్నిసార్లు సహించాలి? అందుకే ఇప్పుడు తెగిస్తున్నాను అంతే. సరేలే, నువ్వెవ్వడి మాట వినవు కదా. ఎలాగో మీ పుట్టింటికి వెళ్తున్నావు కదా, ఒక వారం రోజులు అన్ని సర్దుకున్నాక మళ్ళీ వచ్చాయి. ఈ లోపు మీ ఆయనతో ఏ గొడవ పెట్టుకోకు. ఎందుకు పెట్టుకోను? ఇప్పుడు ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ ఫోన్ చేసి గొడవ పెట్టుకుంటాను. వెళ్ళిపోయిందని వెళ్ళిపోకుండా మళ్ళీ గొడవ ఎందుకే పెట్టుకోవడం? వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది అస్సలు అడ్జస్ట్ అవ్వదురా బాబు.